హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దలాల్ స్ట్రీట్ తెలుగు. ఈ ఛానల్లో మనం స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా ఇన్వెస్టింగ్ అండ్ ట్రేడింగ్ నాలెడ్జ్ని వీడియోస్ రూపంలో షేర్ చేస్తూ ఉంటాము. ఈ ఛానల్లో మనం బేసిక్స్ నుండి తెలుగులో షేర్ చేస్తాం ఫ్రెండ్స్, నాలెడ్జ్ అనేది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈరోజు టాపిక్ వచ్చేసరికి టెక్నికల్ అనాలిసిస్లో ఏబీసీ ప్యాటర్న్. ఆల్రెడీ టెక్నికల్ అనాలిసిస్లో 3 వీడియోస్ చేయడం జరిగింది. ఫస్ట్ అసలు స్టాక్ చార్ట్ ఎలా ఓపెన్ చేయాలి, దాని తర్వాత చార్ట్ ప్యాటర్న్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి, దాని తర్వాత ఏదైనా ఒక టాపిక్ నేర్చుకున్నప్పుడు రియల్ ట్రేడింగ్ చేయడానికన్నా ముందు ఎలాంటి స్టెప్స్ ఫాలో అవుతే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి అనే వాటి గురించి 3 వీడియోస్ చేశాము. ఈరోజు ఏబీసీ ప్యాటర్న్ చూద్దాం. దీన్ని చార్ట్స్లో చూపించే కన్నా ముందు జస్ట్ మీకు ఒక ఏబీసీ ప్యాటర్న్ అంటే ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏబీసీ ప్యాటర్న్ అంటే మనకి చార్ట్లో ఎక్కడైనా కానీ ఒక పర్టికులర్ పాయింట్ నుంచి ఒక ఇది బయింగ్ ప్యాటర్న్ ఫ్రెండ్స్, సెల్లింగ్ ప్యాటర్న్, బయింగ్ ప్యాటర్న్ రెండు విడివిడిగా ఉంటాయి. రెండు చూద్దాం ఇప్పుడే. ఒక పర్టికులర్ పాయింట్ నుంచి ఒక స్టేజ్ నుంచి స్టాక్ అలా అప్ సైడ్ మూవ్ అవడం స్టార్ట్ చేసిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఫస్ట్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చి కొంత డౌన్ అయ్యి మళ్ళీ అది దానికి అప్ సైడ్ మూమెంట్, దాని మూమెంట్ ఎటువైపు ఉందో అటువైపు వెళ్ళడం స్టార్ట్ చేస్తుంది. అయితే దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలంటే ఈ పాయింట్ని ఏగా కన్సిడర్ చేస్తాం, ఈ పాయింట్ని బిగా కన్సిడర్ చేస్తాం, ఈ పాయింట్ని సిగా కన్సిడర్ చేస్తాం. ఎప్పుడైతే ఈ ప్రీవియస్ హైని, జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్, ఈ ప్రీవియస్ హైని ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ క్రాస్ చేస్తుందో, ఈ బి అనే లెవెల్ని, ప్రీవియస్ హై లెవెల్ని క్రాస్ చేస్తుంది, ఇది మన బయింగ్ పాయింట్, ఇది మన స్టాప్ లాస్. స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇది మన బయింగ్ పాయింట్. టార్గెట్ వచ్చేసరికి మీరు ఈ బి నుంచి సికి ఎంతైతే ఉందో ఇక్కడి నుంచి అంత మీరు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. టార్గెట్ 1:1 టార్గెట్. సిమిలర్గా సెల్లింగ్ ప్యాటర్న్ చూద్దాం ఇప్పుడు. సెల్లింగ్ కూడా అంతే ఫ్రెండ్స్, ఒక పర్టికులర్ పాయింట్ నుంచి ఫాలో అవటం స్టార్ట్ అయ్యి చిన్న ప్రాఫిట్ బుకింగ్ వచ్చి రీట్రేస్మెంట్ అని కూడా అంటారు దీన్ని. మళ్ళీ అది దాని డైరెక్షన్లో వెళ్ళడం స్టార్ట్ చేస్తుంది. ఇలా స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడైతే ప్రీవియస్ పాయింట్ని, ఇది ఏగా తీసుకుందాం, ఇది బిగా తీసుకుందాం, ఇది సిగా తీసుకుందాం, ఈ బి అనే పాయింట్ని ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో ఇది మన సెల్లింగ్. ఇక్కడ మనం సెల్ చేస్తాం. మన స్టాప్ లాస్ వచ్చేసరికి ఇది స్టాప్ లాస్. టార్గెట్ వచ్చేసరికి ఈ బి నుంచి సికి ఎంత ప్రైస్ ఉందో మనం సెల్ చేసిన ఈ బిని క్రాస్ అయినప్పుడు సెల్ చేస్తాం కదా, అక్కడి నుంచి సేమ్ డిస్టెన్స్లో టార్గెట్ పెట్టుకుంటాం. అది ఫ్రెండ్స్. ఇదేమో బయింగ్ ఏబీసీ ప్యాటర్న్, బయింగ్ ఏబీసీ ప్యాటర్న్, ఇది సెల్లింగ్ ఏబీసీ ప్యాటర్న్. ఇది మీకు కొంతమందికి అర్థమై ఉండొచ్చు, కొంతమంది ఉండవచ్చు. మనం ఇది చార్ట్స్లో చూపిస్తే క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు చార్ట్స్లో చూద్దాము. సేమ్ దీన్నే నిఫ్టీలో చూద్దాం ఫ్రెండ్స్. డైరెక్ట్ మనం దీన్ని ఎక్కడైనా వాడుకోవచ్చు, ఏ స్టాక్లో అయినా యూజ్ చేసుకోవచ్చు, ఏ టైం ఫ్రేమ్లో అయినా యూజ్ చేయొచ్చు. ఈ చార్ట్స్ ఎలా ఓపెన్ చేయాలో తెలియని వాళ్ళు మనం చార్ట్స్ ఎలా ఓపెన్ చేయాలనే ఒక వీడియో చేసాము, అందులో చూడండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ చార్ట్, డైలీ చార్ట్ తీసుకుందాం. మీరు ఈ ప్యాటర్న్ దేనిలో అయినా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది డైలీ టైం ఫ్రేమ్ కదా. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక లోయెస్ట్ పాయింట్. ఈ పాయింట్ నుంచి స్టాక్ మూవ్ అవటం స్టార్ట్ చేసింది. ఈ పాయింట్ మనం ఏగా కన్సిడర్ చేస్తాం. దీన్ని ఎంతవరకు వెళ్తుందో అంతవరకు వెళ్ళనిద్దాం. వెళ్ళింది ఇక్కడ నుంచి రివర్స్ స్టార్ట్ అయింది. సో ఇది మనకు బి పాయింట్ వచ్చేసింది. నెక్స్ట్ ఇది ఇలా కిందకు వచ్చింది. సో ఎంతవరకు రావాలంటే ఈ ఏ పాయింట్ కన్నా కిందకి రాకూడదు ఫ్రెండ్స్. ఈ ఏ పాయింట్ కన్నా ఈ సి పాయింట్ ఎప్పుడు అబోనే ఉండాలి బయింగ్లో. ఈ కిందకి ఇది ఇలా సపోజ్ ఇది ఇలా కిందకు వచ్చేసి, అంటే ఈ ఏ పాయింట్ని క్రాస్ చేసి కిందకు వస్తుందంటే ఇది ఏబీసీ ప్యాటర్న్ కింద మనం కన్సిడర్ చేయము. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఏబీసీ ప్యాటర్న్ ఎప్పుడు తీసుకుంటామంటే మనం ఓన్లీ ఈ సి పాయింట్ అనేది ఏ పాయింట్ కన్నా అబోనే ఫామ్ అవ్వాలి. మనకి చాలా క్రిటికల్ పాయింట్ ఇది, చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. కింద వరకు వచ్చి మళ్ళీ ఇది స్టార్ట్ అయింది, జర్నీ స్టార్ట్ అయింది, ఇక్కడ వరకు వెళ్ళింది, ఇలా వెళ్తుంది కదా. సో ఇది మన బి పాయింట్ క్రాస్ అయింది కాబట్టి ఇక్కడ మనం బయింగ్ యాక్టివేట్ అయిపోయింది, బై అనమాట. ఇక్కడ మీరు ఐడెంటిఫై చేస్తే
మనకి ఇక్కడ కూడా ఫామ్ అయింది ఒక ఏబిసి ప్యాటర్న్. ఈ ప్యాటర్న్లో ఏంటంటే ప్యాటర్న్స్లోనే ప్యాటర్న్స్ ఫామ్ అవుతాయి. ఇవి భలే ఉంటుంది. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఈ బీని ఎప్పుడైతే క్రాస్ అయిందో ఇక్కడ క్రాస్ అవుద్ది. ఇక్కడ మనం బై చేసాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మంచి ఎగ్జాంపుల్ దొరికింది. మనం బి దగ్గర బి పాయింట్ని క్రాస్ చేస్తుంది కాబట్టి ఇక్కడ బై చేసాం. మనం బై చేసిన తర్వాత ఏమైంది, 2 రోజులు స్టాక్ ఫాల్ అయింది. కానీ మనం ఏం చెప్పాం, సి పాయింట్ అనేది మన స్టాప్ లాస్ అని చెప్పేసాం ఆల్రెడీ. సి పాయింట్ మన స్టాప్ లాస్ కాబట్టి మనం ఇది 2 రోజులు రెడ్ క్యాండిల్స్ వచ్చినా కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడ సి పాయింట్ దాటి కిందకి వెళ్తేనే మనం ఎగ్జిట్ అవుతాం లాస్లో, లేదా లేనంత వరకు మనం ఇది స్టాప్ లాస్గా పెట్టుకుని వెయిట్ చేయటమే. మ్యాక్సిమం ఇది స్టాప్ లాస్ హిట్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ ప్యాటర్న్. తర్వాత బి పాయింట్ క్రాస్ అయిన తర్వాత చూడండి ఎలా వెళ్ళిపోయిందో. ఇది డైలీ టైం ఫ్రేమ్. జనరల్గా మనకి డౌట్ వస్తుంది, నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్ అంటే చాలా టైం వెయిట్ చేయాలి, చాలా లాస్ వస్తుంది ఆప్షన్స్ బై చేసినప్పుడు. అంటే దీన్ని ఆప్షన్స్లో వాడొద్దు. మెయిన్గా చెప్తున్నాను, దీన్ని ఆప్షన్స్లో వాడొద్దు ఫ్రెండ్స్. ఈ ప్యాటర్న్ని ఎందుకు వాడొద్దు అంటున్నానంటే ఇక్కడ చూడండి, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇలా మీది క్రాస్ అయింది. ఇలా క్రాస్ అయినప్పుడు మీరు అదే ఆప్షన్స్లో వాడుంటాయి ఈ ప్యాటర్న్ని. ఈ 2 క్యాండిల్స్ ఉన్నాయి కదా రెడ్ క్యాండిల్స్, ఈ 2 క్యాండిల్స్లో మనకు చాలా లాస్ వచ్చేసింది. మనకి ఇక్కడ వరకు వెళ్ళాల్సిన పని లేదు, సి పాయింట్ వరకు వెళ్ళాల్సిన పని లేదు. ఆప్షన్స్లో ఏంటంటే ఈ 2 క్యాండిల్స్లోనే మనకి చాలా లాస్ వచ్చేసిద్ది. ప్లస్ మనకి ప్రీమియం డికే వల్ల చాలా ఇంకా ఎక్కువ లాస్ అవుద్ది. సో దీన్ని ఆప్షన్స్లో వాడొద్దు. ఇది జనరల్గా మనం బయింగ్ అండ్ సెల్లింగ్ క్యాష్ మార్కెట్లో కానీ ఇంట్రాడేకి కానీ వాడుకోవచ్చు. ఇంట్రాడేకి వాడుకున్నప్పుడు మనం నిఫ్టీలో ఇంట్రాడే చేయాలంటే అవ్వదు, ఓన్లీ ఆప్షన్స్లోనే చేయగలం మనం నిఫ్టీని. సో ఏంటంటే ఏదైనా చార్ట్ తీసుకొని చూద్దాం మనం ఒకసారి. ఇప్పుడు ఏదైనా స్టాక్ తీసుకుందాం, ఎనీ స్టాక్, మీ ఇష్టం, ఏ స్టాక్ అయినా తీసుకోండి, ఎలాంటి స్టాక్ అయినా తీసుకోవచ్చు. మనం ఐటీసీ తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇది ఐటీసీ. బయింగ్ ఐటీసీ, ఇది ఏ, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి హైయెస్ట్ పాయింట్కి వెళ్ళనిద్దాం దాన్ని. ఆ పాయింట్ మనం బీగా నోట్ చేసుకుందాం. ఇది బి, ఇది ఇక్కడ వరకు వచ్చి రీట్రేస్మెంట్ స్టార్ట్ అయింది కాబట్టి ఇది సి. మనం ఎప్పుడు బై చేస్తాం ఫ్రెండ్స్, ఈ బి పాయింట్ని ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడు మనం బై చేస్తాం. మన టార్గెట్ ఏంటి, ఈ బి నుంచి సికి ఎంత దూరం ఉందో బి నుంచి పైకి అంత దూరం పెట్టుకుంటాం. ఇది మన టార్గెట్, ఇక్కడ వరకు ఉండొచ్చు సుమారుగా. అలాగే ఇక్కడే చూడండి, మనకి దీనిలో సెల్లింగ్ కూడా ఫామ్ అయింది. ఇది ఏగా తీసుకుందాం, ఇది బిగా తీసుకుందాం, ఇది సిగా తీసుకుందాం. ఇలా వెళ్ళి మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు ఈ పర్టికులర్ పాయింట్లో మనం సెల్ చేస్తాం. ఇది మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. టార్గెట్ వచ్చేసరికి సి నుంచి బికి ఎంత దూరం ఉందో బి నుంచి కిందకి అంత దూరం పెట్టుకుంటాం. ఆల్రెడీ ఇది కూడా టార్గెట్ ఇచ్చేసింది ఐటీసీ. చూడండి ఫ్రెండ్స్, ఇది బయింగ్ వచ్చేసింది, ఇక్కడ మనకు సెల్లింగ్ వచ్చేసింది. చాలా చాలా యూస్ఫుల్ ప్యాటర్న్ ఫ్రెండ్స్. ఇది చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి దీనిలో. దీన్ని మనం ఇంకొక దానిలో చూద్దాం, ఇన్ఫోసిస్. దీన్ని మనం డైలీలో యూజ్ చేసుకుంటే లాంగ్ టర్మ్కి, అంటే మీరు బాగా వీక్లీ టైం ఫ్రేమ్ తీసుకున్నారనుకో, వీక్లీలో ఈ ప్యాటర్న్ ఫామ్ అవుతుందంటే మనకి లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఏ, ఇది బి, ఇది సి. దీన్ని ఇక్కడ క్రాస్ చేసింది, ఇక్కడ బై చేస్తాం. ఇది స్టాప్ లాస్ పెట్టుకున్నాం, ఇది స్టాప్ లాస్ హిట్ అయింది ఫ్రెండ్స్. జాగ్రత్త చూసుకోండి, ఇలాంటివి ఉంటాయి ఖచ్చితంగా. మనం ఒక 10 ట్రేడ్లు తీసుకున్నామంటే అందులో 10కి 10 హిట్ అవ్వాలని, కరెక్ట్ అవ్వాలని లేదు. అందుకే నేను ఈ ఎగ్జాంపుల్స్ చూసి కూడా చెప్తున్నాను మీకు. స్టాప్ లాస్ అనేది హిట్ అవుద్ది, అందుకే మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అన్నిసార్లు హిట్ అవ్వకపోవచ్చు, కానీ మనం ఒక 10 ట్రేడ్లు తీసుకుంటే 7 సక్సెస్ అవుతాయి, 3 ఫెయిల్ అవుతాయి. అది కూడా చెప్తున్నాను నేను. చాలామంది ఏంటంటే
మనం అలా అంత 100% కరెక్ట్ అయినప్పుడు మనం ఒక స్టాప్ లాస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫెయిల్ అయిన కేసులో మనం ఎక్కువ లాస్ అవ్వకుండా ఉండాలంటే స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఈ కేసులో ఇది జరిగింది. అలాగే మీరు ఇక్కడ చూడండి, కానీ ఈ ప్యాటర్న్లో మంచి రిజల్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ లాంగ్ టర్మ్కి అయితే. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇది ఏ, ఇది బి, కిందకు వచ్చింది, ఇది సి. వీక్లీ కదా ఇది, మనం చూడండి ఇంకా ఎలా వెళ్ళిపోయిందో. ఇది చాలా మంచి ప్యాటర్న్. సపోజ్ మీరు ఇంట్రాడే అనుకోండి, ట్రేడింగ్ డే టు డే అనుకోండి, మీరు 5 minutesలోకి వెళ్ళి చూసుకోవచ్చు సేమ్ ప్యాటర్న్. సేమ్ ప్యాటర్న్ 5 minutesలో చూసుకుందాం. ఇక్కడ ఇంట్రాడే చేసేవాళ్ళు ఏంటంటే, ఒకరోజు ఏబీసీ ప్యాటర్న్ ఫామ్ అయిందంటే ఆ రోజు మళ్ళీ మీకు ఏబీసీ ప్యాటర్న్ దొరికితే ట్రేడ్ చేయొద్దు. ఏదైనా ఒకసారి చేయండి. ఇక్కడ ఏ, బి, ఇది ఏ, ఇది బి, ఇది సి. మన బయింగ్ పాయింట్ ఎక్కడ ఫ్రెండ్స్, కామెంట్లో చెప్పండి. ఇప్పుడు బయింగ్ ఎక్కడ చేస్తాం మనం? ఇక్కడెక్కడా చేయం బయింగ్, ఇక్కడెక్కడా చేయం. ఈ పాయింట్, ఈ పాయింట్, ఈ పాయింట్, ఈ పాయింట్, ఈ పాయింట్ బయింగ్ ఎక్కడ చేయం. ఎప్పుడైతే ఈ బి పాయింట్ హైని క్రాస్ అవుతుందో ఇక్కడ బై చేస్తాం మనం. చూడండి, మీకు బి నుంచి సికి ఎంత ఉందో, ఇది డే క్లోజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మన క్లోజింగ్ టైంలో మనం కూడా ఎగ్జిట్ అయిపోతాం ఫ్రెండ్స్. మన టార్గెట్ వచ్చే వరకు ఉండాల్సిన అవసరం లేదు. సిమిలర్గా ఇక్కడ చూడండి, ఇది ఏ, ఇది బి, ఇది సి. మనం బయింగ్ ఎక్కడ, సేమ్ ఇక్కడ బై చేస్తాం. క్లోజింగ్ కాబట్టి మన టార్గెట్ బి నుంచి సికి ఎంత ఉందో అక్కడ నుంచి అంత పెట్టుకోలేం. ఎందుకంటే ఆల్రెడీ మనకు టైం 3 అయిపోయి ఉండేది ఇక్కడ. మనం వెంటనే అసలు ఇలాంటప్పుడు అవాయిడ్ చేయాలి. మూడు తర్వాత పొజిషన్స్ తీసుకోకూడదు. లేదు ఒకవేళ తీసుకున్నా కానీ కొంచెం ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్ అయిపోవడం బెస్ట్ నన్ను అడిగితే. ఏ టైం ఫ్రేమ్లో అయినా చూసుకోవచ్చు. 15 మెయిన్ ఏంటంటే, ఇంట్రాడే చేసేవాళ్ళు ఒక రోజులో ఈ ప్యాటర్న్ ఒకసారే తీసుకోండి. 2-3 సార్లు వస్తాయి. మీరు దూరి బాగా జూమ్ చేసి ఇక్కడ తీసుకుంటాను, నేను ఇక్కడ తీసుకుంటా, అలా చేయొద్దు ఫ్రెండ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబిసి ఫామ్ అవుతుంది, నాకు ఇక్కడ తీసుకుంటాను, కొంచెంలోనే ఇది చేయకూడదు, ఇలా చేయకూడదు. ఇక్కడ ఏబిసి ఫామ్ అవ్వలేదు, అసలు దాటేసింది, ఏ పాయింట్ని ఆల్మోస్ట్ క్రాస్ చేసింది. ఇలాంటివి అవాయిడ్ చేస్తాం. అందుకే బాగా చిన్నవి ఇక్కడ చూడండి. ఇదేంటి, మార్కెట్ ఇక్కడ అలా రేంజ్ బౌండ్ అయిపోయింది. ఇందులోనే మరి మీరు వెళ్ళి ఇక్కడ దూరేసి ఇక్కడ ఏ, ఇక్కడ బి, మళ్ళీ ఇక్కడ సి, ఇలాంటివి అస్సలు చేయొద్దు. ఎందుకంటే మనం ఇంట్రాడేలో ఉన్నాం, అది 5 minutesలో ఉన్నాం. చాలా తక్కువ టైం ఫ్రేమ్లో మనకి మూమెంట్ సరిగ్గా దొరకదు. మీరు ఎప్పుడైనా 15 minutesలో చూసుకోండి. 15 minutesలో మీకు ఎక్కడ ఫామ్ అయినా తీసుకోవచ్చు. 15 minutesలో మరి ఎందుకంటే 15 minutes అంటే కొంచెం పెద్ద టైం ఫ్రేమ్ కాబట్టి ఇది ఏబిసి ఇక్కడ ఇది బి పాయింట్ని క్రాస్ అయింది, ఇక్కడ క్రాస్ అయింది. స్టాప్ లాస్ ఇది పెట్టుకుంటాం కాబట్టి చాలా మంది ఈ కొంచెంలోనే ఎగ్జిట్ అయిపోతారు రెడ్ క్యాండిల్స్ మనకు. కానీ స్టాప్ లాస్ ఇది ఇలా తిరిగింది, వెళ్ళిపోయింది. మీరు ఏ చార్ట్ అయినా తీసుకోండి. ఇంకొకటి చూద్దాం, లాస్ట్ అండ్ ఫైనల్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూద్దాం. ఏ చార్ట్ అని చూసుకోండి. నాకు జనరల్గా తీసుకుంటున్నాను, మీరు దేనిలో అయినా చూసుకోవచ్చు. ఏ చార్ట్లో అయినా ఎక్కడైనా ఈ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. రూల్స్ ఏంటి ఫస్ట్ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏ అనే పాయింట్ ఒక స్టాకు స్టార్ట్ అయ్యి బి అనే పాయింట్ ఎంతవరకు వెళ్తుందో వెళ్ళనిచ్చి దాన్ని ప్రాఫిట్ బుకింగ్ అనండి, ఏదైనా అనండి, కొంచెం కిందకు వచ్చే వరకు ఉండి మళ్ళీ ఆ ప్రీవియస్ హైని ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో అక్కడ బై చేయాలి. ఈ సి అనే పాయింట్ని స్టాప్ లాస్గా పెట్టుకోవాలి. ఇది ఏ, ఇది బి, స్టాప్ లాస్గా పెట్టుకోవాలి. టార్గెట్ వచ్చేది బి నుంచి సికి ఎంత డిస్టెన్స్ ఉందో ఈ పాయింట్ నుంచి అంత మీరు పైకి పెట్టుకోవచ్చు టార్గెట్. ఈ ప్యాటర్న్లో సి అనేది ఏ కన్నా కిందకు వస్తుందంటే ఆ ప్యాటర్న్ తీసుకోకూడదు. మీరు 5 minutesలో చేసేటప్పుడు రోజులో ఒక్కసారే చేయాలి. 3 తర్వాత మనకి ఈ ప్యాటర్న్లో బయింగ్ ఆర్ సెల్లింగ్ ఆపర్చునిటీ దొరికినా కానీ అవాయిడ్ చేయాలి. ఈ రూల్స్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకున్నాం కదా,
చూడండి మీరు దూరి దూరి 5 మినిట్స్లో ఎందుకు గీయకూడదంటే ఇక్కడ ఇలా చూడండి, మార్కెట్ ఒక్కొక్కసారి రేంజ్ బౌండ్ అవుతుంది. రేంజ్ బౌండ్ అయినప్పుడు ఏంటంటే మనకు పెద్దగా ప్రాఫిట్లు ఉండకపోవచ్చు. ఇది ఏబిసి ఇక్కడ క్రాస్ అయింది, కానీ మార్కెట్ రేంజ్ బౌండ్. ఇలాంటి మార్కెట్స్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్పాను కదా, ఇది అన్నిసార్లు సక్సెస్ అవ్వకపోవచ్చు. మనకి ఏ స్ట్రాటజీ ఏ ప్యాటర్న్ అయినా కానీ 100% సక్సెస్ రేట్ దేనిలో ఉండదు. ఉంటే అందరూ అదే చేస్తారు. కాబట్టి ప్రతి దానిలో మనకి 70% ప్రాబిలిటీ 60% ప్రాబిలిటీ వస్తుందంటే ఒక స్ట్రాటజీలో అది దాన్ని మనం టాప్లో పెట్టుకొని అది ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కదా, చూడండి మీరు చెప్పాను కదా, దూరి దూరి అయితే గీయొద్దు. బాగా చిన్న చిన్న వాటికే చిన్న చిన్న రేంజ్లోనే ఈ ప్యాటర్న్ సక్సెస్ అవ్వకపోవచ్చు. మీకు మంచి రిజల్ట్స్ కావాలంటే కొంచెం జూమ్ ఎక్కువ తీసుకొని ఎక్కువ టైం ఫ్రేమ్లో చూసుకొని డైలీలో 15 మినిట్స్ లేదా 30 మినిట్స్లో చూసుకొని గీసుకుంటే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదేంటి ఇది ఏగా తీసుకున్నామంటే ఇక్కడ నుంచి ఫాలింగ్ స్టార్ట్ అయింది. ఈ క్యాండిల్ ఒక క్యాండిల్ చాలు. ఈ ఒక్క క్యాండిల్ ఇది బి, ఇది సి పాయింట్, ఇది బి పాయింట్. మళ్ళీ రివర్స్ స్టార్ట్ అయింది, వెళ్ళిపోయింది. ఇక్కడ మనం సెల్లింగ్ చేస్తాం, వెళ్ళిపోయింది. సిమిలర్గా చూడండి, ఇక్కడ చూడండి మీకు ఒక మంచి ఎగ్జాంపుల్. ఇక్కడ ఇది ఏ పైకి వెళ్ళింది, బి వరకు వెళ్ళింది, కానీ ఇక్కడ కిందకు వచ్చేటప్పుడు ఏం జరిగింది చూడండి, ఏని క్రాస్ అయిపోయింది ఇది. సో ఏంటంటే దీన్ని సీగా అస్సలు తీసుకోకూడదు. మనకి ఏబీసీ ప్యాటర్న్ ఎలా ఉండాలంటే ఒక స్టెప్ లాగా ఉండాలి ఇలా, అంతేగాని ఎలా ఉండకూడదు. ఏబీసీ ప్యాటర్న్ ఇలా ఉండాలి, ఇది ఎలా ఉండకూడదు. అది ఫ్రెండ్స్, మీరు ఈ ప్యాటర్న్ చాలా జాగ్రత్తగా మీరు లాంగ్ టర్మ్ వీక్లీ టైం ఫ్రేమ్లో డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే మీరు లాంగ్ టర్మ్ స్టాక్స్ని కూడా టెక్నికల్ అనాలిసిస్ రూపంలో తీసుకోవచ్చు. ఇవన్నీ ఏబీసీ ప్యాటర్న్లే ఫ్రెండ్స్. ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నా నేను. చూడండి, బయింగ్ మీరు ఇక్కడ బై చేసుకోవచ్చు, లేకపోతే ఇది ఒక ఏబీసీ ఇక్కడ బై చేసుకోవచ్చు, లేకపోతే ఇది ఒక ఏబీసీ ఇక్కడ బై చేసుకోవచ్చు, ఇది ఒక ఏబీసీ ఇక్కడ బై చేసుకోవచ్చు, ఇది ఒక ఏబీసీ ఇక్కడ బై చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళ గురించి నేను చెప్తుంది అలా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇంకా పెద్ద టైం ఫ్రేమ్ వీక్లీ తీసుకున్నారనుకో, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇంకా బాగుంటుంది. వీక్లీలో అయితే మీరు బాగా జూమ్ చేసి అయినా గీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇదిగోండి, ఇది ఏ, ఇదేంటి, ఇది ఏ, ఇది బి, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఏబిసి ఇక్కడ బై చేస్తాం. ఇది స్టాప్ లాస్గా పెట్టుకుంటాం లాంగ్ టర్మ్లో. ఇంక ఇది ఇక్కడ వరకు అసలు ఎప్పుడూ రాలేదు, పైకే వెళ్ళిపోయింది, అక్కడక్కడ తిరుగుతుంది, అలా వెళ్ళిపోవటమే. ఇంకా జనరల్గా ఏం చేస్తామంటే ట్రైలింగ్ చేసుకుంటాం మనం స్టాప్ లాస్ని. అది తర్వాత వీడియోస్లో చెప్తాను, ట్రైలింగ్ ఎలా చేయాలి ఏంటంటే. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.